హలో చేరి వచ్చిన సహోదర సహోదరులకు ప్రభు నామనందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయం. ఆది కాండం 18వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. శారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. మళ్ళొకసారి చదువుతా. శారా, నేను బలము ఉడికిన దాననైన తర్వాత నాకు సుఖం కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అట్లానే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. మా విశ్వాస యాత్రలో మరొక ప్రభుదినాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆరాధన అంతట్లో మీ సమయోచితమైన సహాయం అనుగ్రహించారు. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగాలు చదువుకుంటుండగా నిలబడినవాడు నాయన నిజంగా బలహీనుడు. మీరు బలపరిచి మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం. మీరు మాట్లాడమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఆది కాండంలో ఒక వచనం చదువుకున్నాం. అలానే క్రొత్త నిబంధన మరి పేతురు రాసిన పత్రికలో ఒక వచనం చదువుకున్నాం. ఆ 2 వచనాల్లో ఒక మాట ఉంది. దీంట్లో ఒక మాట ఉంది. ఏందది? పెద్దగా చెప్పండి. శారా. ఇంకొక మాట కూడా ఉంది, యజమానుడు. అది శారా అనే మాట ఉంది, అట్లానే యజమానుడు అనే మాట కూడా ఉన్నది. ఇక్కడ అబ్రహాము శారాల కుటుంబం కనపడుతూ ఉన్నది. అబ్రహామును శారా ఏమని సంబోధిస్తుంది అంటే యజమానుడని పిలుస్తుంది. అబ్రహాము కుటుంబం చాలా శ్రేష్టమైన కుటుంబం. అబ్రహాము తాను విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా తన తర్వాత తన తరం వారందరూ, తన పిల్లలందరూ కూడా దేవుని యెడల భయము భక్తి కలిగి ఉండాలని ఆలోచన చేసినవాడు. ఇదే ఆది కాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎట్లనగా, యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాముకు అప్పటికి కుమారుడు కూడా పుట్టల. కానీ అబ్రహాము గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, అబ్రహాము గురించి ఏమని చెప్పాడంటే, తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయాలు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అన్నాడు. నేను ఎరుగుదును అన్నాడు. అబ్రహాము తాను విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా, తాను దేవుని మార్గంలో ఉండటం మాత్రమే కాకుండా, తాను నీతి న్యాయాలు జరిగించటం మాత్రమే కాకుండా
తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారందరికీ నేర్పుతాడు అని దేవుడే పిల్లల పుట్టక ముందే అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చాడు. అందుకనే అబ్రహాము కుటుంబం చాలా శ్రేష్టమైన కుటుంబం, మాదిరి కలిగిన కుటుంబం. ఈ ఆది కాండము మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి. 50 అధ్యాయాల్లో అబ్రహాము ఎక్కడి నుంచి ప్రారంభమవుతాడంటే 12వ అధ్యాయం నుంచి అబ్రహాం పిలువబడటం మనకు కనపడుతుంది. 12వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు అబ్రహాం సంతానమే, అవునా కదా? అబ్రహాం సంతానమే. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది పిల్లలు. ఆ 12గురిలో యోసేపు. వీరి గురించి మాత్రమే రాయబడ్డాయి. ఎన్ని అధ్యాయాల్లో అంటే 50 అధ్యాయాల్లో 38 అధ్యాయాలు ఎవరి కుటుంబం గురించి రాయబడింది? అబ్రహాము గురించి రాయబడి. అందువలన అబ్రహాము చాలా ప్రాముఖ్యమైన వాడు. యూదులు ఏమంటారంటే అబ్రహాం మా తండ్రి అంటాడు. నమ్ముకున్న మనలాంటి వారికి ఏమని రాయబడిందంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అంటారు. ముస్లిమ్స్ కూడా ఏమంటారంటే అబ్రహాం మా పితరుడు అంటారు. అబ్రహాం మా పితరుడు. అందుకనే ముస్లిమ్స్ కొంతమంది పేర్లు ఇబ్రహీం అని ఉంటుంది, ఇబ్రహీం పట్నం అని కూడా ఉంటుంది. కాబట్టి అందరికీ చెందినవాడే అబ్రహాము చాలా ప్రాముఖ్యమైన వాడు. సరే, మనము చదువుకున్న ఈ 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంటిలో తన భార్య చేత ఏమని పిలువబడ్డాడు అని అంటే మళ్ళీ ఒకసారి చదువుతా. 12వ వచనం. శారా, నేను బలము పొడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అనే మాట చూస్తాం. మనలో మనం నవ్వుకుంటాం ఎప్పుడైనా ఏదైనా గుర్తు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడన్నా నవ్వుకుంటాం. అది ఎక్కడ జరిగిద్ది? లోపల హృదయంలో, మనసులో జరిగిద్ది. ఏదో గుర్తు వస్తుంది మనసులో. హృదయంలో ఏదో గుర్తు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే నవ్వుకుంటాం. ఇంకా కొంతమంది ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎవరు? మెంటలు వచ్చిన వాళ్ళు నవ్వుతూ ఉంటారు కదా. పిచ్చి పట్టినోడు వాడు ఒక్కోసారి వాడే పొద్దుగుకులు నవ్వుకుంటూ ఉంటాడు. అలా కాదు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే శారా తనలో తాను నవ్వుకొనెను అన్నాడు. తనలో తాను నవ్వుకొనెను అనే మాట ఉంది అని అంటూ, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని పైకందా మనసులో అనుకుందా? మనసులో అనుకుంది. మనస్సులో కూడా భర్తని ఏమని అనుకుంటుంది? యజమానుడు అనుకుంటుంది. ఇది క్రైస్తవ కుటుంబాలకు చెప్పబడుతున్న సందేశం, బయటి వారి సంగతి కాదులే. కొన్ని చోట్ల కొన్ని కుటుంబాల్లో బయటి వారి సంగతి, క్రైస్తవుల్లో కూడా ఉండారులే. పైకేమో భర్తను బాగా పిలిచి లోపల తిట్టుకునే వాళ్ళు ఉండరా? పైకి ఏమండి అనొచ్చు, లోపల పనికి మానవుడు అనుకోవచ్చు కూడా. ఉండరా అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ శారా మాత్రం ఎక్కడ అనుకుందంట? మనసులో, హృదయంలోనే నా యజమానుడు అనుకుంది. మళ్ళీ ఇందాక చదువుకున్న చోటకు బద్దాం చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 3:5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండేను. చాలే, అంతవరకు చాలు. శారా అంట యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. హృదయంలో యజమానుడు అంటుంది, పైకి కూడా ఏమంటుంది?
పైకి కూడా యజమానుడు అని పిలుస్తాం. పాత నిబంధనలో ఒకసారి చెప్పబడింది, క్రొత్త నిబంధనలో కూడా ఒకసారి చెప్పబడింది. కాబట్టి అబ్రహాము ఇంటిలో ఏమని పిలువబడ్డాడంటే యజమానుడు అని పిలువబడ్డాడు. యజమానుడు అని పిలువబడ్డాడు. శారా లోబడినట్టుగా మనం చూస్తాం. శారా అతనికి లోబడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే ఏ ఇంటిలో అయితే యజమానుడిగా పురుషుడు ఉంటాడో ఆ ఇల్లు చక్కగానే ఉంటుంది. నేను చెప్పే మాట కదా, ఒక దైవజనుడు అన్నాడు, పుల్లా వెంకటరత్నం గారని గొప్ప దేవుని సేవకులు, ఏ ఇంటిలో అయితే యజమానురాలుగా స్త్రీ ఉంటుందో ఆ ఇంటిలో అన్ని ఇబ్బందులు, గొడవలే. నేను చెప్తుంది కాదు, ఆయన చెప్తుంది కాదు, దేవుని వాక్యం పిలువబడతా. కుటుంబంలో భర్త యజమానుడు, ఆయనకు లోబడి ఉండాలి అని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, గమనించినట్టయితే ఆనాడు ఆదిమ కుటుంబమైన ఆదామవ్వల కుటుంబంలో కూడా పాపం ప్రవేశించడానికి కారణం ఏంటంటే యజమానుడి ప్రమేయం లేకుండా ఒక భార్య తీసుకున్న నిర్ణయం. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూస్తే ఆదాము కనపడ్డా. అక్కడ ఎవరు కనపడతారు? శారా కనపడిద్ది. తర్వాత శారా అంటున్నా, అవ్వ కనపడుతుంది. తర్వాత సాతాను కనపడతాడు. అవ్వ కనపడుతుంది, సాతాను కనపడతాడు. ఆదాము లేడు అక్కడ. 6 వచనాల్లో దేవుడు పిలిచినప్పుడు ఆదాము పలికాడు. సాతాను పిలిచినప్పుడు ఎవరు పలికారు? అవ్వ పలికింది. సాతాను పిలిచినప్పుడు అవ్వ పలికింది. ఇది నిజమా అంటూ వచ్చాడు. ఈ తోట చెట్టులో దేన్ని తినొద్దన్నాడా దేవుడు? అంటే దేన్ని తినొద్దన్నాడు? మరి మీరు చావకున్నట్లు అన్నీ తినమన్నాడు, కానీ ఆ ఫలాలు తినొద్దన్నాడు. అంటే మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పాడు. మంచి చెడ్డల ఫలాలు గురించి ఏమని చెప్పిందంటే, దేవుడేమో తినొద్దు అని చెప్పాడంటే, చెప్తే ఇంకోటి కలిపి చెప్పింది. ఏమైంది? ముట్టకూడదు. సాతాను ఏం చేశాడంటే, ముందు ముట్టుకో చూద్దాం ఏమైందంటే ముట్టుకుంది. ఏం కాలేదు కదా, తిన్నా కూడా ఏం కాదని చెప్పాడు. తినింది పాపంలో ప్రవేశించినట్టుగా చూస్తాం. సాతాను రాగానే భర్తను పిలిస్తే ఎంత బాగుండేదే కదా. సాతాను రాగానే సొంత నిర్ణయం కాకుండా భర్తను పిలిచినట్లయితే ఎంతో బాగుండేది కదా. కానీ అలాగ చేయలే. కాబట్టి ప్రియులారా, కుటుంబంలో పురుషుడు యజమానుడు, అతనికి లోబడి ఉండాలి. ఒక పెళ్ళి బాగా లేట్ అయింది. మేము ఉదయం బావాల్సింటే ఇంకా మధ్యాహ్నం దేవుని సేవకులు అందరూ వెళ్ళారు. ఫోన్ చేస్తే ఇంకా పెళ్ళి జరగలేదయ్యా అన్నాడు. వెళ్ళాం. ఏందన్నా ఇంకా పెళ్ళి జరగకపోవడానికి కారణం ఏంటంటే పక్కటెముక రాలేదయ్యా అన్నాడు. ఎవరు రాలేదంట? పక్కటెముక రాలేదంట. పక్కటెముక అంటే ఎవరు? పెళ్లి కుమార్తె రాలేదంట. పురుషుల్లో ప్రక్కటెముక ఒక అవయవం స్త్రీ, అంతేనా కదా? ఆదాము ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును ఏం చేశాడు? స్త్రీగా నిర్మించాడు. ఆమె పురుషుల్లోని భాగం. నేను అనుకునేవాడిని, ఒకవేళ అవగానే ఆ పండు తినకపోయినట్టయితే ఒకవేళ యజమానురాలుగా ఉండేదేమో అనుకునేవాడిని, కుటుంబానికి యజమానురాలుగా ఉండేదేమో అనుకుంటే, తర్వాత కొన్ని లేఖనాలు చూస్తే అక్కడ రాయబడింది ఏమనంటే, 1 తిమోతి 2:13 ఒక మాట ఉంది చూడండి. 1 తిమోతి 2:13. 1 తిమోతి మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిన వారు కాదా?
మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అన్నాడు. మొదట నిర్మించబడింది ఎవరు? ఆదాము నిర్మించబడ్డాడు. ఆదాములో నుండి ఆమె తీయబడింది కాబట్టి ఇలాగ చూసినా కూడా ఆయన యజమానుడే, ఇలాగ చూసినా కూడా ఆయన యజమానుడే. కాబట్టి ప్రియులరా, ఏ కుటుంబంలో అయినా భర్తదే శిరస్సు స్థానం, భర్తదే శిరస్సు స్థానం. ఎఫ్సీలకు రాసిన పత్రికలు మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, 5వ అధ్యాయం 22లో ఏమనుందంటే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడినుడి, క్రీస్తు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు. అంతే, శిరస్సు అయ్యున్నాడు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా యజమానుడు భర్తే. కుటుంబంలో కుటుంబ బాధ్యత యజమానుడిదే. శిరసత్వం ఎవరిదంటే యజమానుడిదే. కాబట్టి ఏ నిర్ణయం చెప్పాలన్నా, నిర్ణయాన్ని ఇతరులకు తెలియజేయాలన్నా ఇద్దరూ డిస్కషన్ చేసుకొని యజమానుడు చెప్పాలి. అది ప్రాముఖ్యమైన సంగతి. ఒకసాట ఏం జరిగిందంటే, శారా ఒక నిర్ణయం తీసుకుంది. భర్తను సంప్రదించలా, డిస్కషన్ చేయాల, ఒక నిర్ణయం తీసుకుంది. ఏ నిర్ణయం? 16 చూడండి, ఆది కాండము. హాగరు 16:1 చూడన్న ముందు. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగరను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో బొమ్ము, ఒకవేళ ఆమెతో నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారా మాట వినెను. దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, 15వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పాను, నీ సంతానము అలాగవనని చెప్పాను. ప్రియులారా, చాలేనా? దేవుడు బయటకు తీసుకొచ్చి అబ్రహామా పైకి చూడు అన్నాడు. రాత్రిపూట చూడమంటే చూశాడు. పైన ఏం కానొస్తున్నాయి అంటే నక్షత్రాలు కానొస్తున్నాయా అన్నాడు. లెక్కబెట్టు అన్నాడు. నా వల్ల కాదయ్యా అని నేను ఎలా లెక్క పెట్టేదంటే, నీ సంతానం అంతమంది అవుతారు అన్నాడు. నీ సంతానం అంతమంది అవుతారని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. శారా కూడా వినింది, ఆ మాట వినింది. కానీ బలహీనురాలై ఏం చెప్పిందంటే, ఇదిగో నా దాసి ఉంది కదా హాగరు, ఈమెను పెళ్లి చేసుకో, ఈమె ద్వారా నాకు పిల్లలుగాను అన్నది. అబ్రహాం ఏం చేశాడంటే శారా మాట విన్నాడు. వినిన తర్వాత ఆ కుటుంబంలో ఏమేమి వచ్చిందంటే, ఆ కుటుంబంలో గమనించినట్టయితే దుఃఖం వచ్చింది. ఒక మాట చూడండి, 21వ అధ్యాయము 21వ అధ్యాయము 11వ వచనంలో, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను అన్నాడు. ఇంకా ముందు చదువుకున్నట్టయితే, ఇస్మాయేలు ఆ ఇస్సాకును పరిహాసం చేసిన వాడుగా, మరి అవమానపరిచేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, శారా తీసుకున్న నిర్ణయం. ఈనాడు ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది, తెలుసు కదా. లక్షల మంది చనిపోయారు. గాజా పట్టణం అంతా నాశనం అయిపోయింది. కారణం ఏంటంటే శారా తీసుకున్న నిర్ణయం. ఆ హాగరకు పుట్టిన ఆ సంతానమే ఇస్మాయేల్.
ఆ ఇస్మాయిలులే ఆ పాలస్తీనాలో ఉన్న ప్రజలు. ఈ శారా సంతానమే ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు. వారికి వీరికి ఆనాటి నుండి ఈనాటికి కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఆగిపోద్ది అంటే మళ్ళీ ప్రభు వచ్చినప్పుడే. అర్థమైందా? ప్రభు వచ్చినప్పుడే. ఒక నిర్ణయం, భర్తతో చర్చించకుండా తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆనాడు మొదలైన ఆ యొక్క ఇస్మాయిలు ఇస్సాకు మధ్య మొదలైన ఘర్షణ ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, కుటుంబంలో యజమానుడిది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఒక్కోసారి ఇది వాక్యానుసారంగా లేదనుకుంటే భార్య మాట కూడా వినకూడదు. అంతే. లేఖనాల ప్రకారం ఉంటే వినాలి. చివరి నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరంటే యజమానుడే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆ శారా తీసుకున్న నిర్ణయం వలన ఏం జరిగిందంటే ఒకసారి చూడండి, 16వ అధ్యాయం 16వ వచనం. హాగరు అబ్రామునకు ఇస్మాయిల్ని కన్నప్పుడు 86 ఏండ్ల వాడు. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. 86, 99 మధ్యలో తీసేయండి. 86లో 99, 99లో 86 తీసేస్తే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో ఒక్క మాట అయినా మాట్లాడలేదు. కారణం ఏంటంటే సరిగాని ఒక నిర్ణయం. దేవుడు మౌనం వహించాడు. దేవుడు అబ్రహామును దర్శించలేదు. అబ్రహాముతో ఒక మాట అయినా మాట్లాడలేదు. ప్రియులారా, ఆ తర్వాత దేవుడు మరలా 99 ఏళ్ళప్పుడు అబ్రహామును మరలా దర్శించాడు. అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచు, నిందారహితుడు అయి ఉండుము. ఎందుకన్నాడు ఆ మాట? నిందారహితుడు అయి ఉండమని. ఒక చిన్న నిందబడింది అక్కడ. కాబట్టి ప్రియులారా, అలాగా కుటుంబంలో లేఖన క్రమం ప్రకారం నడవాలి. ఆది కాండంలో సాట ఉంటుంది. 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. ఒక మాట చూద్దామా? ఆది కాండం 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. వాంఛ అంటే కోరిక. ఇదేదో వేరే అర్థం చేసుకోబాకండి. వాంఛ అంటే నేను యజమానుడిగా ఉండాలన్న కోరిక అంట. భార్య నేను యజమానుడిగా ఉండాలన్న కోరిక అంట. కానీ అది కలగదు, నీకు అది జరగదు. నీ యజమానుడు, నీ భర్త నిన్ను, అదేమని రాయబడింది? నీ భర్త అతడు నిన్ను ఏలును, అతడే నిన్ను ఏళ్తాడు, నువ్వు ఏలటానికి కుదరదు. నీకు ఏలాలనున్నా అది కుదరదు అని అక్కడ చెప్పాడు. కోరిక కలుగుతుంది కానీ ఏలాలని అది నీకు జరగదు అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము కుటుంబంలో యజమానుడిగా పిలువబడ్డాడు. భార్య ఎప్పుడైతే భర్తకు లోబడుతుందో, ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఒక్కసారి ఆ మాటలు గుర్తు చేసి నేను ముందుకు దాటిపోతా. నా మొదటి నుంచి చదవనా. అటువలే పూర్వము పరిశుద్ధ స్త్రీలను అన్న 1వ అధ్యాయం 1వ వచనం చదువు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే
స్త్రీలారా మీ స్వపురుషుకు లోబడిండుడి అన్నాడు. లోబడిండుడి అన్నాడు. భార్య ఏ స్త్రీ అయినా కూడా భర్తకు లోబడి ఉండటమే అది గొప్ప అందం, అది సౌందర్యం. ఆ కింద చెప్పాడు అదే అలంకారం అంట, అదే అలంకారము అన్నాడు. జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం వెలుపటి అలంకారం కాదు, కానీ సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం గల అంతరంగ స్వభావం మీకు అలంకారంగా, అది దేవుని దృష్టికి అది దేవుని దృష్టికే కాదు, దేవుని దృష్టికి విలువైంది, మన దృష్టికి కూడా, మనుషుల దృష్టికి కూడా విలువైంది. ఏ స్త్రీ అయితే లోబడుతూ ఉంటుందో భర్తకు, అది మనుషుల దృష్టికి సౌందర్యము, దేవుని దృష్టికి కూడా సౌందర్యం. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. మనుషుల దృష్టికి సౌందర్యమే, దేవుని దృష్టికి కూడా సౌందర్యమే. కాబట్టి లోబడటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎఫ్సీలు రాసిన పత్రికలో మీ స్వపురుషులకు లోబడి అని అంటూ వెంటనే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ప్రేమించండి అన్నాడా? కాలు కిందేసి ఆ చెప్పులాగా చూడమన్నాడా? ఒక దైవజనుడు అన్నాడు, భారతదేశంలో ఎక్కువ మంది అంట భార్యలనంట కాలు కింద చెప్పులాగా చూసుకుంటారట. అవసరమైనప్పుడు వేసుకుంటారు, అవసరం లేనప్పుడు విడిచి. అలాగ ఉండకూడదు. భార్యను ప్రేమించాలి. ఆమె నీ శరీరంలో భాగం. ఏ కుటుంబం అయినా కానీ 2 కాంబినేషన్లు ఉంటేనే అది సూపర్గా ఉంటుంది. ఏందది? భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. ఈ కాంబినేషన్ ఉంటే ఆ కుటుంబంలో ఇంకా కుటుంబానికి తిరుగులేదు. అర్థమైందా? ఈ 2 కాంబినేషన్లు ఉండాలి. ఒకటి తక్కువైనా కూడా ఇబ్బందే. ఒకరు లోబడి ఒకరు ప్రేమించకపోయినా ఇబ్బందే, ఒకరు లోబడకుండా ఇంకో వ్యక్తి ప్రేమించిన ఇబ్బందే, వెల్తిగానే ఉంటుంది. కానీ ఆ 2 కాంబినేషన్లు ఆ కుటుంబంలో ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. ప్రియులారా, మొదటి మాట నేను చెప్పింది ఏంటంటే, అబ్రహాము కుటుంబంలో ఏమని పిలువబడ్డాడు చెప్పండి? నేను చెప్పిన మాట, యజమానుడు అని పిలువబడ్డాడు. కుటుంబంలో అబ్రహాం యజమానుడు అని పిలువబడ్డాడు. రెండో మాట ఆదికాండం 14వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయము 13వ వచనం. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీల ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునేవారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇక్కడ ఒక మాట రాయబడింది 13వ వచనంలో, హెబ్రీయుడైన అబ్రహాము అని పిలువబడింది. మాట రాయబడింది హెబ్రీయుడైన అబ్రహాము. హెబ్రీయుడు అంటే దాటినవాడు అని అర్థం. దాటినవాడు లేదా దాని గుండా వెళ్ళినవాడు లేదా అవతలివాడు అని అర్థం వస్తుంది. అవతలివాడు అని అర్థం వస్తుంది హెబ్రీయుడు అంటే. అబ్రహాము ఇక్కడ చూసినట్టయితే తన తమ్ముడు పట్టబడ్డాడు. లోతును కొంతమంది వచ్చి, శత్రురాజులు వచ్చి సొదమ పట్టణం మీద దాడి చేసి అబ్రహాము తమ్ముడైన లోతును, అతని భార్యను, పిల్లలను పట్టుకొని వెళ్ళిపోతే అబ్రహాం ఏం చేశాడంటే, తన ఇంటిలో 318 మంది ఉన్నారు, బాగా అలవరసబడిన వారు ఉన్నారు. వారిని తీసుకొని వెళ్ళి ఆ రాజుల మీద యుద్ధం చేసి తన తమ్ముడిని రక్షించుకున్నాడు. యువతలకు తీసుకొచ్చాడు తన తమ్ముడిని. దాటినవాడు అంటే వాక్యంలో ఏమని చెప్తా ఉందంటే, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. ఇక్కడ హెబ్రీయుడు సహోదరులలో అబ్రహాము ఏమని పిలువబడ్డాడంటే, సహోదరుల విషయంలో, తన బంధువుల విషయంలో హెబ్రీయుడు అని పిలువబడ్డాడు.
లోకస్తులు వచ్చి తన తమ్ముడిని పట్టకపోతే లోకస్తుల నుండి ఏం చేశాడు? విడిపించాడు. లోకస్తుల నుండి విడిపించాడు. మన కుటుంబ సభ్యుల పట్ల మనము కూడా హెబ్రీయుడుగా ఉండాలి. అబ్రహాము హెబ్రీయుడు అని పిలువబడ్డాడు. మన బంధువులు లోకస్తులుగా ఉండారు, దేవుని ఎరగిన వారుగా ఉండారు. వారిని లోకములో నుండి ప్రభు వైపు తీసుకురావాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఒకసారి రాబడింది, ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకుందువో లేదో, ఓ పురుషుడా నీ భార్యను రక్షించుకుందువో లేదో, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు లాగమన్నాడు. బంధువులలో హెబ్రీయుడు అని పిలువబడ్డాడు. హెబ్రీయుడు అంటే యువతలకు తీసుకొచ్చేవాడు. ఎందరో ఉన్నారు మన కుటుంబాల్లో రక్షణ పొందిన వారు. వాళ్ళదే మందే అన్నట్టు కాదు ఉండాల్సింది. ప్రియులారా, కుటుంబ సభ్యుల పట్ల, మన బంధువుల పట్ల మనం ఎట్లా ఉండాలంటే వారిని ప్రభువులోకి నడిపించే వారముగా ఉండాలి. లోకములో నుండి విడిపించి ప్రభువులోకి నడిపించే వారముగా ఉండాలి. మన పిల్లలు ఉండారు, మన కుటుంబంలో పిల్లలు ఉండారు, రక్షణ పొందిన వారు ఉండారు. భర్త ఉన్నాడు, భార్య ఉన్నది, రక్షణ పొందిన వారు ఉండారు. వారిని విడిపించవలసిన బాధ్యత మన పట్ల. బంధువులలో హెబ్రీయుడు అని పిలువబడ్డాడు అబ్రహాం. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మనం ప్రార్థనకు వస్తాం, మన పిల్లల్ని తీసుకురాం, అరే మీరు ఇంటికాడే ఉండండి అంటాం. లేదంటే ఏదో ట్యూషన్కో దేనికో దానికి పంపిస్తాం. నా కుటుంబంలో కూడా అదే సమస్య ఉంది. ఈరోజు మా వాడు క్లాస్ ఉందని వెళ్ళాడు. మా పెద్దోడు అక్కడ బాపట్లో చదువుకుంటున్నా ఆదివారం ఆరాధనకి వెళ్తా ఉన్నాడు. చిన్నోడు మాత్రం ఈరోజు క్లాస్ ఉందని వెళ్ళాడు. మనం మన పిల్లల్ని దేవుని సన్నిధి తీసుకురాలేకపోతా ఉన్నాం. ఆనాడు నిర్గమకాండంలో ఫరో ఏమన్నాడంటే మోషేతోటి, మీరు పురుషులు మాత్రమే వెళ్ళి ఆరాధించిరండి అన్నాడు. పురుషులు మాత్రం పోయి ఆరాధించి మళ్ళా రండి, మీ పిల్లలు మీ భార్యలు అందరూ ఏడే ఉండాలన్నారు. మోషే అందుకు ఒప్పుకోలే. అట్లా కాదు, మేము మొత్తం వెళ్ళాల్సిందే, కుటుంబాలముగా వెళ్ళి ఆరాధించాల్సిందే. కాబట్టి ప్రియులారా, మన బంధువుల పట్ల బంధువుల్లో మనం హెబ్రీయుడము అని పిలువబడాలి. హెబ్రీయుడు అంటే యువతలకు తీసుకొచ్చేవాడు, బంధువులకు సహాయం చేయాలి. దేవుడు ఏం చేయమన్నాడంటే, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అబ్రహామా, ఈ సంగతి నీకు చెప్తున్నా, నువ్వు నా స్నేహితుడు కాబట్టి దేవదూతలను పంపిస్తున్నా, ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నా అంటే అబ్రహాం వెళ్ళటల్లాక ఎన్ని మాటలు చెప్పిన దేవుడు ఆడి నుంచి వెళ్ళటల్లా నిలబడ్డాడు. అట్టనే, ఏంది అబ్రహాం నిలబడ్డావంటే, అయ్యా ఆ పట్టణంలో 50 మంది మంచోళ్ళు ఉంటే దాన్ని నాశనం చేయకుండా ఉంటావా అన్నాడు. అబ్రహాం నువ్వు చెప్పినట్టు 50 మంది ఉంటే దాన్ని నాశనం చేయను అబ్రహామా అన్నాడు. మళ్ళా ఒక అడుగేసి, అయ్యా 40 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావా అన్నాడు. 40 మంది ఉన్నా నాశనం చేయను అన్నాడు. మళ్ళీ ఇంకొక 10 తగ్గిచ్చాడు. చివరికి ధూళి లాంటి అయ్యా 10 మంది ఉన్నా నాశనం చేయకుండా ఉంటే 10 మంది ఉన్నా కూడా నాశనం చేయను అబ్రహామా అన్నాడు. ఆ పట్టణంలో నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరంటే లోతు ఒక్కడే ఉన్నాడు. తన తమ్ముడు అగ్నికి ఆహుతి అవుతాడేమోనని లోతు హృదయంలో ఎంత భారం ఉందో చూసారా. బంధువుల పట్ల మనకు ఉండాల్సిన భారం అది. మన బంధువులు నశించి నరకానికి పోవటం మనకు ఇష్టం ఉండకూడదు. వారు నరకం నుండి తప్పించబడాలనే మనం ఇష్టం కలిగి ఉండాలి. అటువంటి భారము అబ్రహాము కలిగి ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం వెళ్ళారు, దేవదూతలు పట్టణం మొత్తం నాశనం చేశారు. లోతును అతని భార్యను ఏం చేశారంటే బయటికి లాక్కొచ్చారు, బలవంతంగా లాక్కొచ్చారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు అని అందలే, కానీ అబ్రహాము ప్రార్థనను అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. మనవారు కూడా రక్షణ పొందకుండా ఉన్నారు, అగ్నికి, ఆ నరకాగ్నికి సిద్ధంగా ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? ఉన్నత ప్రియులారా, బంధువులలో అబ్రహాము హెబ్రీయుడు అని పిలువబడ్డాడు. నీవు నేను కూడా
ఇదిగో నా బంధువైన పలానా బ్రహ్మయ్య నన్ను ప్రభువులోకి నడిపించాడు, నా బంధువైన పలానా సహోదరి ప్రభువులోకి నడిపించింది నన్ను, నేను ఈనాడు నరకాన్ని తప్పించుకున్నానంటే ఆ సహోదరుడు ఆ సహోదరి అని చెప్పుకోవాలి. బంధువులకు ఖచ్చితంగా సహాయం చేయాలి. తన రక్త సంబంధి కాబట్టి 318 మందితోటి వెళ్ళి యుద్ధం చేసి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చాడు. రక్త సంబంధులతో మంచి సంబంధం కలిగి ఉండాలి. అదే సమయంలో వారు రక్షణ పొందాలన్న భారం కలిగి ఉండాలి. అబ్రహాముకు ఆ భారం ఉంది. కాబట్టి ప్రియులారా, అబ్రహాము బంధువులలో హెబ్రీడ్ అని పిలువబడ్డాడు. 2 సంగతులు చెప్పుకున్నాం. కుటుంబంలో భార్య చేత ఏమని పిలువబడ్డాడు? యజమానుడు అని పిలువబడ్డాడు. బంధువులలో హెబ్రీడ్ అని పిలువబడ్డాడు. 3వ సంగతి చూద్దాం. ఆదికాండం 23వ అధ్యాయం. ఆదికాండం 23వ అధ్యాయం 5-6 వచనాలు. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములు అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను ప్రాతిపెట్టుము. ఈయనలని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చిరి. చాలు. హేతు కుమారులు అంటున్నారు అబ్రహామును. ఏమని పిలుస్తున్నారంటే, అయా నీవు మా మధ్య మహారాజువు అన్నారు. వీళ్ళు దేవుని ఎరగని వంశం, దేవుని ఎరగని కుటుంబాలు. వీరు దేవుని ఎరగని కుటుంబాల్లో వారు ఏమంటున్నారంటే, అన్యులు ఏమంటున్నారంటే అబ్రహాముని ఏమని పిలుస్తున్నారు? మహారాజు అయ్యా నువ్వు అంటున్నారు. మహారాజు అన్నారు. ఒక మాట గమనించినట్టయితే ఈ జరిగిన సంగతి ఏంటంటే, శారా చనిపోయింది. శారా చనిపోతే ఆమెను పాతి పెట్టడానికి ఒక మంచి స్థలం చూడాలి. స్థలం చూడాల్సి ఉంటే హేతు కుమారుల దగ్గరికి వెళ్ళాడు, అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అన్ని దగ్గరికి వెళ్ళి, ఈ భూమి నాకు ఇవ్వండి, మా వంశాలకు మా కుటుంబాలకు శ్మశాన భూమిగా ఉంటుంది, దాని వేలంతో చెప్పండి అన్నారు. వేలంతో చెప్పమంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము ఊరకనే ఇస్తాం, మాకొక్క పైసా కూడా చెల్లించాల్సిన పని లేదు, నువ్వు మా మధ్య మహారాజు లాంటోడివి, నీకొక్క పైసా కూడా తీసుకో మీ దగ్గర అన్నారు. కానీ అట్లా కాదు, ఖచ్చితంగా మీరు వెల చెప్పాల్సిందే, నేను తీసుకోవాల్సిందే అని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ సంతానం అందరూ కూడా వారు చనిపోయిన తర్వాత అక్కడ పాతి పెట్టబడినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అన్యులు అబ్రహాముని ఏమని పిలుస్తున్నారంటే మహారాజు అని పిలుస్తున్నారు. మహారాజు అని పిలుస్తున్నారు. మరి అబ్రహాం ఏం చేశాడు చూడండి, 7వ వచనం. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన తన భార్యను నా మాట వినుడి అని. ఇక్కడ చూసినట్టయితే వారేమో మహారాజు అని పిలుస్తుంటే అబ్రహామేమో వాళ్ళకి సాగిలపడ్డాడు. ఏంది ఇది? వాళ్ళేమో అందరూ మహారాజులాగా చూస్తుంటే అబ్రహాం ఏం చేశాడంటే సాగిలపడ్డాడు. సాగిలపడటం అంటే వారిని గౌరవిస్తున్నాడు, సన్మానిస్తున్నాడు. అన్యుల పట్ల మనం ఉండాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిని గౌరవంగా చూడాలి. దేవుని ఎరగని వారిని, అన్యుల విషయంలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా గౌరవంగా ఉండాలి. వారిని ఎంత గౌరవిస్తున్నాడో అంత ఆధిక్యత పొందుతూ ఉన్నాడు అబ్రహాం. మనం ఒక్కసారి అన్యులను చులకనగా చూస్తాం, అన్యులతో భాష సరిగా వాడం, వారితో వంకర తెంకరగా మాట్లాడుతుంటాం. అలా చేయకూడదు ఎప్పుడు. ఒకసారి యషి అన్న ఇక్కడ క్యాంపస్లో ఉన్నప్పుడు ఒక ముస్లిం ఆయన పేదోడు అట్టుకుంది, అడుక్కుంటున్నాడు. ఆ నెమలేకలు అవి పట్టుకొని వచ్చాడు. నేను కూడా ఉన్నా. యషి అన్న రాగానే ముందు ఆయనకు షలాం అలైక్ అని యషి అన్నే చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. షలాం అలైక్ అని చెప్పి ఒక 50 రూపాయలు ఇచ్చి దాంతోపాటు ఒక పత్రిక ఇచ్చాడు. ఆయనకి సువార్త పత్రిక ఒకటి ఇచ్చాడు. ఎప్పుడైతే సలాం అలైక్ అన్నాడో
ఒక 50 రూపాయలు ఇచ్చాడో సంతోషంగా తీసుకున్నాడు ఆ వ్యక్తి పత్రిక. చదివాడో లేదో తర్వాత సంగతి. మనం ఒక వ్యక్తికి సువార్త చెప్పాలంటే ముందు వారిని గౌరవించాలి, వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి. మన ప్రభాకర్ అన్నాడు కదా, కొంత వచ్చింది ఆయనకి. అన్యుల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు, వాళ్ళకు సువార్త కూడా చెప్తాడు. కాబట్టి ప్రియులారా, అన్యుల పట్ల మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, ఎవరైనా సరే. ఒక మాట చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. అన్నిటికంటే ముందు చెప్పాడు అందరినీ సన్మానించుడి అన్నాడు. అందరినీ గౌరవించండి, అందరినీ గౌరవించాలి. దేవుని ఎరగని వారిని అందరినీ గౌరవించాలి. అలాగా గౌరవించినప్పుడు మనం వారికి తర్వాత సువార్త చెప్పగలుగుతాం. యెషయా ఇక్కడ హిందువులలో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి పోగలడు, వాళ్ళకు సువార్త చెప్పగలడు. ఊళ్ళో వెంకటరామరెడ్డి గారి వాళ్ళ ఇంటికి వెళ్తాడు, కొంతసేపు ఆయనకు దేవుని మాటలు చెబుతాడు, పత్రిక ఇస్తాడు. చిన్నపౌలు రెడ్డి గారి దగ్గరికి వెళ్తాడు, ఆయనకు పత్రిక ఇస్తాడు, కొంతసేపు దేవుని మాటలు చెప్తాడు. ఆ నుంచి బ్రాహ్మడైన ఊళ్ళో డాక్టర్ దగ్గరికి పోతాడు, ఆయనకు సువార్త చెబుతాడు, పత్రిక ఇస్తాడు. వీళ్ళెవరు కూడా ఆయన్ను రావద్దని అనలేరు, గబాన మనం పోలేము, ఆయన పోగలుగుతాడు. కారణం ఏంటంటే వారిని అందరినీ గౌరవంగా చూస్తాడు. అలాగనే ఈయన పత్రిక ఇచ్చినా కూడా వారు సంతోషంగా తీసుకుంటారు. కాబట్టి ప్రియులారా, అన్యుల పట్ల మనం ఎలాగ ఉండాలంటే గౌరవం ఉండాలి. అబ్రహామును వాళ్ళు మహారాజు అంటే వాళ్ళకి సాగిలు పడుతున్నాడు అబ్రహాం. ఇతరులను గౌరవించడం, వారి పట్ల విధేయతగా మాట్లాడటం అదేం తక్కువైన విషయం కాదు. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో వారు మనల్ని హెచ్చిస్తారు ప్రియులారా. ఇంకొక మాట గుర్తు చేస్తా. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలనని సంగమునకు వెలుపటి వారి ఎడల ఆ మాట మర్యాదగా నడుకొనుచు కొదువు లేకున్నట్లు మేము ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ చేతులతో పని జరుగుతున్న ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను. ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే సంగమునకు వెలుపరి వారి ఎడల మర్యాదగా నడుచుకొంచు. అది సంగమునకు వెలుపరి వారి ఎడల మర్యాదగా ఉండాలి. అబ్రహాము అందరినీ గౌరవించేవాడు, అన్యులైనా గౌరవించేవాడు. అందువల్లనే మహారాజుగా పిలువబడ్డాడు. కొంతమంది వందనాలు ముందు అవతల వ్యక్తి చెబితే చదువుదాం అనుకుంటా. వాడు నాకంటే చిన్నవాడు కదా, చిన్నవాడికి నేను ముందు చెప్పేది ఏంది అనుకుంటాం మనం. ఒక్కోసారి చిన్నవాళ్ళే కూడా ఆయనకి చెప్పేది ఏంది అనుకుంటాం. ఎవరి ముందు చెబితే మేము వందనాలు చెప్పుకోవాలి, కనపడగానే వందనాలు చెప్పుకోవాలి, గౌరవించుకోవాలి. మనలో మనమే గౌరవించుకోకపోతే మనం అన్యుల్ని ఏం గౌరవిస్తాం ఇంకా. కాబట్టి ప్రియులారా, అందరి ఎడల గౌరవంగా ఉండాలి. 3 సంగతులు చెప్పా. ఇంటిలో యజమాని అని పిలువబడ్డాడు, తర్వాత సహోదరుల మధ్య హెబ్రిడ్ అని పిలువబడ్డాడు, అన్యుల మధ్య మహారాజు అని పిలువబడ్డాడు. ఇక 4వ సంగతి ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. 2 మాటలతో ముగిస్తా. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడైనా నా కుమారుని వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని అందువల్ల నాకు కనపడుచున్నదా నేను. ప్రియులారా, దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, అబ్రహామా
నువ్వు దేవునికి భయపడేవాడవయ్యా, దేవునికి భయపడేవాడివి నువ్వు అంటున్నాడు. మనకందరికీ భక్తి ఎక్కువగా ఉంటుంది కానీ భయం ఉండదు. అర్థమైందా? భయం ఉండదు. భయం ఉంటే 12ంటికి రాం, 11:30కి రాం, 10ంటికే వస్తాం. దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధన అంటే రొట్టె రసం తినిపోవటం కాదమ్మా. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇందాక సహోదరుడు కూడా హెచ్చరించాడు, రొట్టె రసం తినిపోవటం కాదు. ప్రారంభ ప్రార్థన జరిగేటప్పుడే ప్రభువు ఇక్కడ ఉంటాడు. స్తుతులు చెల్లించుటలో, ప్రభువును ఆ యొక్క కీర్తన ద్వారా స్తుతించుటలో, శిలువ శ్రమను ఆయన జ్ఞాపకం చేసుకోవటంలో అన్నీ కలిపి ఆరాధన. కానీ రొట్టె రసం తినిపోవడం అది వ్యర్థమైన ఆరాధన అయింది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఒకసారి చెప్పా, ఇంగ్లాండ్ దేశంలో 10 గంటలకు గేట్ వేసేస్తారు. బయట ఉన్న వాళ్ళకి ఆరాధన లేదు, రొట్టె రసం లేదు. బయటే ఉండాలి. ప్రార్థన అంతా ఉండగలిగిన వాళ్ళు ఉంటారు, లేకపోతే పోయేవాళ్ళు పోతారు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు బ్రదర్ అన్న సంఘాలు. ఆ ఇంగ్లాండ్ దేశంలో ఉన్న బ్రదర్ అన్న సంఘాలు టైం దాటిపోయినాక వాళ్ళకి రోనకు రానియరు. మనకు ఆ భయం లేకుండా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి భయపడటం, దేవుని భయపడటం. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. సొంత కుమారుని బలి ఇవ్వమంటే వెనక ముందు చూడకుండా చెప్పినవాడు దేవుడు కదా అని వెళ్ళి బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. తన కుమారుని చంపుటకు ఆ కత్తి ఎత్తగానే, బలి ఇవ్వటానికి కత్తి ఎత్తగానే అబ్రహామా అని పిలిచాడు దేవుడు. చిత్తం ప్రభువా అంటే, నీ కుమారుని నాకు ఈయటానికి వెనక్కి తీయలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడి వాడవు. ఆ తర్వాత 18వ వచనంలో అన్నాడు, నీ సంతానం మూలంగా భూలోకంలో వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. భయపడితే ఆశీర్వాదం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క మంత్రస్థానంలో హెబ్రీ స్త్రీలు చురుకైన వారయ్యా, వాళ్ళు మేము పోయేలాకే కానుపై ఉంటున్నారు అని భయపడ్డారంట. వాళ్ళు భయపడినందుచేత వారు కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయంట. మంత్రస్థానుల కుటుంబాలు. దేవుని ఎడల భయం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. కుటుంబంలోనే అంతే. ఉభయదేదమ కుటుంబంలో మందసం ఉంది. మందసం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భార్య ఏదన్నా గబాలను నోటి మాట తిట్టడానికి వచ్చినా కూడా మందసం గుర్తొచ్చేది. అమ్మో మందసం ఉంది, తిట్టకూడదు. టీవీలో ఏదన్నా ఆన్ చేయగానే సినిమా వస్తున్నా, అమ్మో దేవుడు ఉన్నాడు, ఇక్కడ మందసం ఉంది అని భయపడాలి. మందసం లేదు కానీ ప్రభువు ఉన్నాడు మన మధ్య. మన కుటుంబాల్లో ప్రభువు ఉన్నాడు. ప్రతి దానికి ప్రభువుకు భయపడాలి. భయపడితే ఆశీర్వాదం ఉంది, అంతేగాని ఏదో ఉందని కాదు. భయపడితే ఆశీర్వాదం ఉంది, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అబ్రహాం వల్ల భూలోకంలో వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఎట్లా ఆశీర్వదించబడ్డాయి అంటారేమో, అబ్రహాము కుమారులకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాములో నుంచి యేసు ప్రభు వారు వచ్చాడు. ఈనాడు అన్ని జనాంగమైన మనము రక్షించబడ్డామంటే ఆ అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షించబడ్డాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని చేత ఏమని పిలువబడ్డాడంటే అబ్రహాం దేవునికి భయపడువాడు. కుటుంబంలో ఏమని పిలువబడ్డాడు? యజమానుడు అని పిలువబడ్డాడు. అలాగనే తన రక్త సంబంధాల మధ్య హెబ్రీడ్ అని పిలువబడ్డాడు. అన్ని జనుల మధ్య మహారాజు అని పిలువబడ్డాడు. దేవుని దగ్గర ప్రియులారా భయపడువాడని పిలువబడ్డాడు. నన్ను దేవుడు అలాగా అంటున్నాడా? ఈ సహోదరి నాకు భయపడే ఆమె, ఈ సహోదరుడు నాకు భయపడేవాడు అనే మాట మన గురించి చెప్పబడితే మన జీవితాలు కూడా ధన్యమైనదే. ఇలాగ అందరూ ఒక్కొక్క మాట అబ్రహాముని అన్నారు. మరి తనకు తానేమనుకుంటున్నాడు అబ్రహాము? తన తాను ఏమని పిలుచుకుంటున్నాడు? నేను యజమానుణ్ణి, నేను దేవునికి భయపడేవాడిని, అలాగనే నేను మహారాజునని కాలరెట్టు ఎగరేసాడా? అట్టేం ఎగరేయాలి అబ్రహాం. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుతున్నాను. లోకము
అందరూ దేవుడు అబ్రహామును హెచ్చిస్తూ ఉంటే అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుంటున్నాడు. నేను ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని. ఇటువంటి మనస్సు విశ్వాసికి ఉండాలి. అర్థమైందా? ఇతరులు మనల్ని హెచ్చించినా మనం ఎలాగ ఉండాలంటే తగ్గే ఉండాలి. నువ్వు కూడా హెచ్చించుకుంటే ఖచ్చితంగా తగ్గించబడతావు. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. కాబట్టి ప్రియులరా, అబ్రహాము తను తాను ఏమని పిలుచుకుంటున్నాడంటే ధూళి బూడిద లాంటి వాడిని అని పిలుచుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే తగ్గించుకొనే ఉండాలి. తోటి సహోదరుని మనం ఎప్పుడు హెచ్చించాలి. అవతల వ్యక్తి మనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. మనము ధూళి బూడిద లాంటి వాళ్ళని అనుకోవాలి. అలాగున్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఫిలిప్పీ 2:6 ఏముంది? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే తగ్గించుకొనెను. ఆ సృష్టికర్తే వచ్చి తగ్గించుకున్నాడు. నువ్వు నేనెంత? అబ్రహాం తగ్గించుకున్నాడు కాబట్టి ఈనాడు ప్రపంచంలో అందరు మావాడే అంటున్నారు. అందరు మావాడే అబ్రహాం అంటున్నాడు. తగ్గించుకున్నాడు, అంతగా హెచ్చించబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం పొందేంతగా, శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. అక్కడ రాయబడింది, ప్రతి నామం కంటే పైనామం ఆయనకు అనుగ్రహించబడిందంట. ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో అన్ని నామాల కంటే పైనామం ఆయనకు అనుగ్రహించబడిందని రాయబడింది. కాబట్టి అబ్రహాము జీవితంలో అబ్రహాము ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఏమని పిలువబడ్డాడంటే యజమానుడు అని పిలువబడ్డాడు, సహోదరుల మధ్య హెబ్రిడ్ అని పిలువబడ్డాడు, అన్యుల మధ్య మహారాజు అని పిలువబడ్డాడు, దేవుని చేత ఇతడు నాకు భయపడివాడని పిలువబడ్డాడు. తాను మాత్రం నేను బూడిద ధూళి లాంటి వాడినని తగ్గించుకున్నాడని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్న దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రభాకర్ అన్న వచ్చి ముగింపు చేస్తాడు. ఇంతవరకు ఒక విశ్వాసిగా అబ్రహాము జీవించిన విధానం. అబ్రహాము దేవునికి భయపడేవాడని మాటను మాటికి జ్ఞాపకం చేపడింది. మనమైతే అలా ఉన్నామా లేదని ఆలోచన చెయ్యాలి. అబ్రహాము శారా మాటకు లోబడిన పరిస్థితులు ఉన్నవి అని అన్నారు. దానివల్ల వచ్చిన పరిస్థితులు కూడా వివరించబడింది. శారా అంటే ఏంది అర్థం? జగడగుండి, గయ్యాలుగా ఉండేది ఆమె. నాకు తెలిసి అబ్రహాము భార్యకి కూడా ఏమయ్యాడు? భయపడి ఉంటాడు. వివాహం దాసినంటే చేసుకున్నాడు అంటే భయపడ్డాడు. తర్వాత మళ్ళా అబ్రహాం మీద శారా ఏమంది? గొడవ పడింది లేదా? నేను కావాలా దాసి కావాలా తేల్చు అంతే. మళ్ళా సమస్యలో భార్యకు లోబడి బాధలకు గురయ్యాడు. ఆ తర్వాత ఆ యొక్క ఇస్మాయిల్ వంశావళి, అదేవిధంగా ఇస్సాకు వంశావళి మధ్య, దాసుడు స్వతంత్రుడి మధ్య పోరాటాలు, నేటికి యుద్ధాలుగా జరుగుతున్న అనుభవాలు ఉన్నవి. అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు కూడా నాకు అనిపించింది,